వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుండెపోటుతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు నిడదవోలు అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు హఠాన్మరణం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆర్ఎంఓగా విధులు నిర్వర్తిస్తున్న నిడదవోలు అమ్మ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తణుకు నుంచి నిడదవోలు తన సొంత కారులో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళుతూ ఉండగా ఉండ్రాజవరం హైస్కూల్ ప్రాంతంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కారు రహదారి పక్కగా ఆపారు. ఆ క్రమంలో పరిస్థితి గమనించిన స్థానికులు రాళ్లతో కారు అద్దాలు పగలగొట్టి ఆయన్ని బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న వైద్యుని వద్ద పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థానికులతో కలిసి వెంటనే సిపిఆర్ ప్రక్రియ చేశారు. మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక ప్రభుత్వ వైద్యులకు సమాచారం అందజేశారు. అంబులెన్స్లో డాక్టర్ను ఎక్కించేంత వరకు మండల టీడీపీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణతో కలిసి శేషారావు డాక్టర్ బంధువులకు సమాచారం అందించారు. అప్పటి వరకు వివిధ రకాలుగా సేవలు అందించిన స్థానికులు, పోలీసులు, వైద్య సిబ్బంది ఆయన మరణ వార్త విని హతాశులయ్యారు. డాక్టర్ తాతారావు పలు సంవత్సరాలుగా ప్రభుత్వ వైద్యుడిగా సేవలు అందిస్తూ వేలాది మంది పేద ప్రజలకు దేవుడిగా నిలిచారు. అందుబాటులో ఉండే వైద్యుడిగా, మానవత్వం కలిగిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించిన వైద్యుని హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ తాతారావు వైద్య సేవలు అందించారు.